కృష్ణా జిల్లాలో ఈ నెల 8న జరగనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. 46 జెడ్పీటీసీ 654 ఎంపీటీసీ స్థానాలకు 2409 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 20,000 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పటికే ఒకసారి పీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు. 4 మండల ప్రధాన కేంద్రాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో పీఓలు ఎంపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూరల్ మండలాలు 49. ఈ మండలాల్లో 3 చోట్ల ఎన్నికలు నిలిపివేయబడ్డాయి. దీనికి ప్రధానమైన కారణం ఏమంటే అప్గ్రేడేషన్ ఇంటూ మున్సిపాలిటీస్ అవడంతో మనకు పెనమలూరు మండలము ఆగిపోయింది. అలాగే జగ్గైపేట, అలాగే మచిలీపట్నం. ఇక్కడ కొన్ని గ్రామాలు మున్సిపాలిటీస్లో విలీనం అవ్వడం వల్ల మనకు ఈ 3 మండలాల్లో ఆపివేయడం జరిగింది. అలాగే 2 మండలాలు మన జిల్లాలో ఏకగ్రీవం అయ్యాయి. దీంట్లో ఉంగుటూరు, మండవల్లి ఈ 2 మండలాల్లో ఏకగ్రీవంగా మనకు ఎన్నిక కాబడ్డారు. అలాగే అభ్యర్థులు 3 చోట్ల మరణించున్నారు. ఇక్కడ మనకు జీ కొండూరు, విస్సన్నపేట, మనకు పెడన. మనకు జీ కొండూరులో వచ్చేసి మనకు ఒక బీఎస్పీ అభ్యర్థి మనకు చనిపోవడము, అలాగే విస్సన్నపేటలో బీఎస్పీ అభ్యర్థి చనిపోవడము, జీ కొండూరు మరియు పెడనలో కాంగ్రెస్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చనిపోవడంతో ఆ 3 చోట్ల మనకు లేవు. వెరసి మొత్తము 8 మండలాల్లో మనకు ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జరగవు కాబట్టి మనకు 41 జెడ్పీటీసీలు స్థానాల్లోనే మనకు ఎన్నికలు జరుగుతాయి. టోటల్ 49, దాంట్లో 3 మనకు విలీనం కాబడినందుకు జరగట్లేదు, 2 ఏకగ్రీవము, 3 అభ్యర్థులు మరణించినందువల్ల మనకు జరగట్లేదు. సో 41 స్థానాలకు మరి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మనకు ఈ 41 స్థానాలకు సంబంధించి 159 మంది అభ్యర్థులు మనకు పోటీలో ఉన్నారు. మనకు దీంట్లో అన్ని పార్టీల వారు మనకు ఉన్నారు. ముఖ్యంగా 151 మనకు అభ్యర్థులు 159 మనకున్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాలు జిల్లాలో టోటల్గా 812. ఈ 812లో మనకు ఎన్నికలు నిలిపివేయబడినవి 89. ఈ 89లో 69 చోట్ల మనకు ఏకగ్రీవం అయ్యాయి. 69 చోట్ల ఏకగ్రీవము, 6 చోట్ల అభ్యర్థులు మరణించిన కారణం